ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. సూపర్. ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ అ స్టూడియో, నాకు చిన్న బిజినెస్ ఉంది, స్టూడియో ఉంది, సింగింగ్ బ్యాండ్ ఉంది, అండ్ ఇది పాడ్కాస్ట్ చేస్తుంటాను. సూపర్. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి కొంచెం సార్ట్ చేసుకుని కొంచెం చేసుకుని కష్టం అవుతుంది, డెఫినెట్లీ కష్టమే. ఒకసారి బద్ధకం వచ్చి అబ్బా మన వల్ల కాదురా బాబు అనిపిస్తుంది కదా, అయ్యయ్యో ఇంత తతంగా మన వాళ్ళు కాదు అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం మన వీడియో మనం చూసుకుని, లేకపోతే నేను సింగింగ్ వీడియో నాకు చూసుకుని బాగుంది కదా అనిపించినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆ ఫీల్ వేరు, ఆనందం వేరు. సో ఈ ఆనందంతో పాటు మనం గోరుముద్దలు కుడిపించే టైం నుండి మనకి తినిపించే ఆ టైం ఒకసారి వచ్చేటప్పుడు, నాది ఒక వీడియో చూసి మీద ఒకటి, ఆ కింద క్యాప్షన్ కూడా అలాగే ఉంది, చాలా బాగా అనిపించింది నాకు అది. అంటే చిన్నపిల్ల మనకి అంటే నువ్వు తిను అంటే మనకి తినిపిస్తున్నప్పుడు, సో నాకు ఒక్కసారి ఎక్కడో బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ క్యాప్షన్ కూడా బాగుంది. సో మనం తినిపించే గోరుముద్దలు తినిపించే టైం నుండి మనకి తినిపించే ఇది వచ్చింది. సో ఎలా అనిపించింది అలా? ఇట్ వాజ్ హ్యావింగ్ అ డాటర్ ఈజ్ అ బ్లిస్. ఓకే. అసలు కూతురు ఉండడం అనేది అంతకంటే అదృష్టం ఉండదని చెప్తాను నేనైతే. కూతురే ఇంకా ఉండడం